అయ్యా బాబోయ్, ఓ చిన్న పురుగు అది కుడితే ఇక అంతే. దాని కాటు మనిషి ప్రాణాలను తీసుకునేంత ప్రమాదకరం అవుతుందని ఎవరూ ఊహించరు. ఆ చిన్న పురుగు కాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆందోళన కలిగిస్తుంది. జ్వరం వస్తే డెంగ్యూ అనుకుంటాం, శరీరం నొప్పి వస్తే వైరల్ అనుకుంటాం. కానీ వాటిలాగే కనిపించే లక్షణాలతో వేరే ఒక ముప్పు నెమ్మదిగా ప్రజల మధ్యకు చొరబడుతుంది. దాని పేరే స్క్రబ్ టైఫస్. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, తెలుసుకోవాల్సిన నిజాలు చెబుతున్నా. అసలు స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, ఇది సోకినప్పుడు ఎటువంటి లక్షణాలు కల్పిస్తాయి, ఇలా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు US1 టీవీ. నేను నగేశ్వర్ణ. స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్క్రబ్ టైఫస్ ఇది కొత్త వ్యాధి కాదు, కానీ ఇప్పుడు రూపం మార్చిన బెడద. ఆంధ్రాలో ఈ స్క్రబ్ టైఫస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఏపీలోని 26 జిల్లాల్లోనూ ఈ పాజిటివ్ కేసులు ఉన్నాయి. చిత్తూరు 380కి పైగా కేసులు, కాకినాడలో 140కి పైగా కేసులు, విశాఖలో 125కి పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. అలాగే కడప, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, విజయనగరం, కర్నూలు, అనకాపల్లి, శ్రీకాకుళం, గుంటూరు, నంద్యాల వంటి జిల్లాల్లోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇక ముఖ్యంగా విజయనగరంలో ఈ వ్యాధి లక్షణాలతో ఓ మహిళ చనిపోవడం ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తుంది. ఒక్క ఏపీలోనే కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు పెరిగాయి. ఇక గతంలో ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు నమోదయ్యాయి. అయితే చాలామందికి ఈ వ్యాధి పేరు కూడా తెలియకపోవడం ఆందోళన కలిగించే విషయం. అయితే డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ లాగే దీని లక్షణాలు కూడా ఉంటాయి. ఈ వ్యాధి బ్యాక్టీరియా సోకిన ఒక చిన్న పురుగు కాటేయడం ద్వారా వ్యాపిస్తుంది. తర్వాత అది స్క్రబ్ టైఫస్ జ్వరంగా మారుతుంది. దీనినే బుష్ టైఫస్ అని కూడా పిలుస్తారు. నేలపై ఉండే కొన్ని రకాల నల్లని నల్లి వంటి పురుగులు కాటేయడం ద్వారా ఈ వ్యాధి మనిషికి సోకుతుంది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, జంతువులకు దగ్గరగా ఉండేవారు, అడవి ప్రాంతాల్లో తిరిగే వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పురుగులు అడవులు లేదా గడ్డి వంటి పచ్చదనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ పురుగులు మానవ చర్మాన్ని తినడం ద్వారా మనుగడ సాగిస్తాయి. ఇక ఈ పురుగు కుట్టిన తర్వాత 10 రోజుల్లోపు స్క్రబ్ టైఫస్ లక్షణాలు ప్రారంభమవుతాయి. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో చూద్దాం. జ్వరం, వణుకు పుట్టడం, తలనొప్పి, కండరాల నొప్పి, పురుగు కుట్టిన ప్రదేశంలో చర్మం రంగులో మార్పు, గందరగోళం, చర్మంపై దద్దుర్లు, తీవ్రమైన సందర్భాల్లో అవయవ వైఫల్యం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ స్క్రబ్ టైఫస్ను నివారించడానికి వ్యాక్సిన్ అనేది లేదు. దీన్ని ఇంకా అభివృద్ధి చేయలేదు కూడా. ఇక దీని ఇన్ఫెక్షన్ వస్తే ఇంటి చికిత్స కంటే తక్షణ వైద్య సాయం తీసుకోవడం మంచిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం స్క్రబ్ టైఫస్ గురించి జాగ్రత్తగా ఉండాలి. చేతులు, కాళ్ళను బాగా కప్పి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకినట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. స్క్రబ్ టైఫస్ను నివారించడానికి ఇంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోండి. ఇంటి చుట్టూ గడ్డి లేదా పొదలు పెరగనివ్వకుండా చూసుకోండి. ఏదైనా ఉంటే వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. ఇక ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోండి. ఇంటి చుట్టూ పురుగు మందుల్ని పిచికారీ చేయడం మంచిది. ఇక గోరువెచ్చని నీరు తాగడం చాలా మంచిది. అంతేకాకుండా సమతుల్య ఆహారం తీసుకోండి. పురుగు చిన్నదే, కానీ ప్రమాదం మాత్రం చాలా పెద్దది. తెలుసుకోవడం, జాగ్రత్తగా ఉండటం, ఇంకొందరికి చెప్పడం అదే ప్రస్తుతం మన బాధ్యత. సో ఈ స్పెషల్ స్టోరీ మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ ఫ్యాక్ట్స్ స్టోరీలు తెలుసుకోవాలంటే US1 టీవీని సబ్స్క్రైబ్ చేయండి. Please keep watch and subscribe US1 TV.